Good morning, students. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today we are going to discuss about EOQ model with shortages are allowed, model 2C, EOQ problem with finite replenishment or production lot size model with shortages. Already manam model 1C లో రీప్లెనిష్మెంట్ని బేస్ చేసుకుని ఈఓక్యూ ప్రాబ్లమ్ని ఎలా డిఫైన్ చేస్తాం అనేది నేర్చుకున్నాము. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మోడల్ 2Cకి వచ్చేసరికి కూడా ద ప్రొడక్షన్ లాట్ సైజ్ మోడల్ విత్ షార్టేజెస్ ఆర్ ఈఓక్యూ ప్రాబ్లమ్ విత్ ఫైనట్ రీప్లెనిష్మెంట్ని చూద్దాము. ఇక్కడ షార్టేజెస్ ఎలా అయితే కనుక ఈ యొక్క ఈఓక్యూ ప్రాబ్లమ్ని ఎలా డిఫైన్ చేస్తాం అనేది చూద్దాం. ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఆల్ ద అజంప్షన్స్ ఆర్ సేమ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ మోడల్ 2A except that the rate of replenishment of inventory is finite, say k units per unit of time. ఆల్రెడీ ఇక్కడ మనం మోడల్ 2Aలో ఏవైతే అజంప్షన్స్ తీసుకుంటున్నామో ఆ యొక్క నెంబర్ ఆఫ్ అజంప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మోడల్ 2Cకి కూడా కన్సిడర్ చేస్తాము. బట్ అయితే ఇక్కడ మనం రేట్ ఆఫ్ రీప్లెనిష్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ ఈజ్ ఫైనట్ అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాము. అక్కడ మనం మోడల్ 2 దట్ మీన్ 2Aకి వచ్చేసరికి అక్కడ మనం టైం ఇంటర్వెల్ అన్నిటినీ కూడా మనం ఫిక్స్ చేసేసుకున్నాము. ఆ యొక్క ఈక్వల్ టైం ప్రకారం మనం ఆ యొక్క ప్రొడక్షన్ అంతా కూడా ఇన్స్టాంటేనియస్ ప్రొడక్షన్ అని చెప్పి కన్సిడర్ చేసాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క రీప్లెనిష్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ అనేది ఫైనట్ అని చెప్తున్నాము. Okay, assume that each production run-off length T consists of 4 parts, T1, T2, T3 and T4. ఇక్కడ మనం టోటల్ టైం రిప్రజెంటేషన్ T యొక్క లెంత్ అన్నిటినీ కూడా మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాము. దట్ ఈస్ T1, T2, T3 అండ్ T4. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాము. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఆల్రెడీ మనం మోడల్ 1Cలో తీసుకున్నాము విత్ రిప్లెనిష్మెంట్ కండిషన్. అంటే దట్ మీన్స్ గ్రాఫ్ ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ వరకు సేమ్ మనకి. అంటే ఇక్కడ మనము ఈ యొక్క టైం పీరియడ్ ఎక్స్ యాక్సిస్ మీద అండ్ ఇక్కడ వై యాక్సిస్కి వచ్చేసరికి ఇన్వెంటరీ క్యూని మనం కన్సిడర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఒక T1 యొక్క టైం పీరియడ్ వరకు మనం ఇక్కడ మ్యాక్సిమం ఇన్వెంటరీని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆర్ అనేది డిమాండ్ రేటు అండ్ కే అనేది ప్రొడక్షన్ రేట్ కింద కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఆర్ అనేది డిమాండ్, ఇక్కడ T2లో మనము రీప్లెనిష్మెంట్ అనేది జరగదు. ఓన్లీ T1 టైం పీరియడ్ వరకు మాత్రమే రీప్లెనిష్మెంట్ అనేది జరుగుతుంది. ఈ యొక్క T2 టైం పీరియడ్లో మనకి రీప్లెనిష్మెంట్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి ఉన్న స్టాకే మనకి ఇక్కడ ఉన్న డిమాండ్ రేట్ ఆర్ ప్రకారం డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం అడిషనల్గా షార్టేజెస్ ఆర్ అలౌడ్ అని చెప్తున్నాము. ఓకే, అంటే మన దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయిన టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం T3 కింద కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇన్వెంటరీని మనం Q2 కింద కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ మనం ఇమీడియట్గా ఈ యొక్క స్టాక్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంటే దట్ మీన్స్ ఈ యొక్క షార్టేజెస్ అన్నిటినీ కూడా మనం ఇమీడియట్గా ఫుల్ఫిల్ చేసే ఈ యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ టైం కన్సిడరేషన్ T4 కింద కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, ఈ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకి మోడల్ 1Cలో రీప్లెనిష్మెంట్ ఏదైతే ఉందో అక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ సేమ్ కన్సిడరేషన్ని తీసుకున్నాము. దట్ టు 2 టైం పీరియడ్స్ T1 అండ్ T2. సో T1లో మనం మ్యాక్సిమం ఇన్వెంటరీని మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ T2 టైం పీరియడ్కి వచ్చేసరికి వితౌట్ రీప్లెనిష్మెంట్ అండ్ అలాగే ఇక్కడ ఉన్న డిమాండ్ రేట్ ఆర్ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షార్టేజెస్ అలౌడ్ అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం మనకి కంప్లీట్గా మన దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోయి షార్టేజెస్లోకి వచ్చామంటే నో స్టాక్ అనమాట. అంటే ఆ యొక్క టైం పీరియడ్ని T3 కింద కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ మనం ఇమీడియట్గా ఈ యొక్క షార్టేజెస్ అన్నిటినీ కూడా మనం స్టాక్ తోటి ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటే గనక ఈ యొక్క టైం పీరియడ్ని మనం T4 కింద కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ షార్టేజెస్లో ఉన్న ఇన్వెంటరీని మనం Q2 తోటి ఇండికేట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ఈ యొక్క టైం పీరియడ్ T1 అండ్ టైం పీరియడ్లో ఉన్న ఇన్వెంటరీని మనం Q1 తోని కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాని ప్రకారం inventory is built up at a constant rate of K minus R units per unit of time during T1. ఓకే, T1 టైం పీరియడ్లో మనం ఇక్కడ కన్సిడర్ చేసే ఇన్వెంటరీ రేట్ని ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తున్నాము? K minus R యూనిట్స్.
నెక్స్ట్ నో రీప్లెనిష్మెంట్ డ్యూరింగ్ టైమ్ T2 అండ్ ఇన్వెంటరీ ఈజ్ డిక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ R పర్ యూనిట్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ T2 టైం పీరియడ్లో ఏం చెప్తున్నాము, నో రీప్లెనిష్మెంట్ అంటున్నాము. అంటే అక్కడ మనం ఏమి ఆర్డర్స్ తీసుకోవడం లేదు, మన దగ్గర ఉన్న ఇన్వెంటరీనే మనకి ఉన్న డిమాండ్ రేట్ ప్రకారం డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ shortage is building up at a constant rate of R per unit of time during time T3. నెక్స్ట్ T3 టైం పీరియడ్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాము, మనం షార్టేజ్ అనేది అక్కర్ అవుతుందని చెప్తున్నాము మన దగ్గర ఉన్న డిమాండ్ రేట్ ఆర్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ T4ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే షార్టేజెస్ ఆర్ బీయింగ్ ఫిల్డ్ ఇమీడియట్లీ అట్ ద రేట్ ఆఫ్ K-R యూనిట్స్ పర్ యూనిట్ ఆఫ్ టైం డ్యూరింగ్ టైం T4 అంటున్నాము. ఓకే, నెక్స్ట్ T4 అనే టైం పీరియడ్కి వచ్చేసరికి మనం ఆ యొక్క షార్టేజెస్ని మనం ఇమీడియట్గా ఫుల్ఫిల్ చేయాలి. సో ఇమీడియట్గా ఫుల్ఫిల్ చేయాలి అంటే కనుక అగైన్ మళ్ళీ మనకి K-R యూనిట్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. ఆ యొక్క క్వాంటిటీ ప్రకారం మనం అక్కడ షార్టేజెస్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ దీన్నే మళ్ళీ ఇక్కడ అబ్రివేట్ చేసి ఎలా చెప్తున్నామంటే అట్ ద ఎండ్ ఆఫ్ T1 ద లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ ఈజ్ Q1 అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ T2 ద లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ బికమ్స్ నిల్. ఓకే, T1 అనే టైం పీరియడ్లో ఉన్న ఇన్వెంటరీని Q1 తోటి డినోట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ T2 టైం పీరియడ్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఇన్వెంటరీ అనేది నిల్ అవుతుంది. ఓకే, అంటే ఆ యొక్క నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్వెంటరీస్ అన్నీ కూడా డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి T2లో మనకి ఇన్వెంటరీ అనేది నిల్. నెక్స్ట్ షార్టేజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో సపోజ్ దట్ ద షార్టేజెస్ బిల్డప్ ఆఫ్ క్వాంటిటీ Q2 అప్ టు టైం T3. అంటే T3 టైం పీరియడ్లో మనకి ఉన్న షార్టేజెస్ ఆఫ్ ఇన్వెంటరీ ఆఫ్ క్వాంటిటీని Q2 తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ లెట్ దిస్ షార్టేజ్ బి ఫిల్డ్ అప్ డ్యూరింగ్ టైం T4. ఈ యొక్క షార్టేజ్ని మనం T4 టైంలో మనం ఫిల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆ యొక్క రిప్రజెంటేషన్స్ ప్రకారం Q1 ఈజ్ ఈక్వల్ టు టైం పీరియడ్ T1 ఇంటూ K-R అక్కడ ఉన్న మనకి అవైలబుల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. నెక్స్ట్ అలాగే Q1 ఈజ్ ఈక్వల్ టు T2R. ఓకే, నెక్స్ట్ టైం పీరియడ్ T2 ఇక్కడ ఓన్లీ మనకి డిమాండ్ రేట్ మాత్రమే R మాత్రమే ఉంటుంది కాబట్టి T2R. నెక్స్ట్ అగైన్ Q2 ఈజ్ ఈక్వల్ టు T3 ఇంటూ R. అగైన్ Q2 ఈజ్ ఈక్వల్ టు T4 ఇంటూ ఇక్కడ మళ్ళీ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం కాబట్టి స్టాక్ని T4 ఇంటూ K-R యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ద టోటల్ ప్రొడక్షన్ సైకిల్ T ఈజ్. ఓకే, ఇప్పుడు మొత్తం మనం ఓవరాల్గా టోటల్ సైకిల్ ప్రొడక్షన్ తీసుకుందాము. అంటే ఈ యొక్క 4 టైం పీరియడ్స్ని అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాము, ఈ యొక్క స్మాల్ టీని 4 టైం పీరియడ్స్ కింద డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటిని అన్నిటిని యాడ్ చేసుకుంటాము. T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4. ఓకే, ఆల్రెడీ వీ నో దట్ Q ఈజ్ ఈక్వల్ టు RT అంటున్నాము. దెన్ Q ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ T అంటే T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. యూజింగ్ Q1 అండ్ Q2 రిలేషన్స్, Q1 అంటే T1 ఇంటూ K-R. దట్ ఎంప్లాయిస్ T1 ఈజ్ ఈక్వల్ టు Q1 బై K-R అని రాసుకోవచ్చు కదమ్మా. అండ్ దట్ ఎంప్లాయిస్ T1 ఈజ్ ఈక్వల్ టు T2R. అంటే Q1 ప్లేస్లో ఎంత ఉంది మనకి, T2Rని రిప్రజెంట్ చేసాం కదా. సో T2R బై K-R. అండ్ అలాగే T1 ఈజ్ ఈక్వల్ టు T2R బై K-R. నెక్స్ట్ Q2 ఈజ్ ఈక్వల్ టు T3R. నెక్స్ట్ అలాగే Q2 ఈజ్ ఈక్వల్ టు T4 ఇంటూ K-R. ఇప్పుడు T4ని కన్సిడర్ చేస్తే Q2 బై K-R అని రాయొచ్చు. Q2 అంటే T3R. అంటే దేర్ ఫోర్ T4 ఈజ్ ఈక్వల్ టు T3R బై K-R. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే దేర్ ఫోర్ Q ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T1 అంటే T2R బై K-R ప్లస్ T2 యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, ప్లస్ T3 అనేది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, ప్లస్ T4 అంటే T3R బై K-R. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక R ఇంటూ T2 ప్లస్ T3 ప్లస్ R బై K-R ఇంటూ T2 ప్లస్ T3. నెక్స్ట్ T2 ప్లస్ T3 ఇంటూ ఈ రెండు కామన్ తీస్తే కనుక 1 ప్లస్ R బై K-R. నెక్స్ట్ ఇక్కడ LCM తీసుకుని దీన్ని
ఆర్లో స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటే క్యాన్సిల్ చేస్తే మనకి ఫైనల్గా మిగిలిన ఈక్వేషన్ Q ఈజ్ ఈక్వల్ టు KR బై K మైనస్ R ఇంటూ T2 ప్లస్ T3. ఓకే, ఇప్పుడు మనం యావరేజ్ ఇన్వెంటరీ అండ్ ద అమౌంట్ ఆఫ్ షార్టేజ్ డ్యూరింగ్ ప్రొడక్షన్ సైకిల్ టైం T. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ ఇన్వెంటరీ అండ్ షార్టేజ్లో కూడా ప్రొడక్షన్ సైకిల్కి కనుక క్యాలిక్యులేట్ చేస్తే యావరేజ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమవుతుంది, ఫస్ట్ సైకిల్ తీసుకుంటే కనుక హాఫ్ Q1 T1 ప్లస్ హాఫ్ Q1 T2 బై ఓవరాల్గా టైం రిప్రజెంటేషన్ T, దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ Q1 ఇంటూ T1 ప్లస్ T2 బై T. అండ్ అలాగే షార్టేజ్ టైం పీరియడ్. ఓకే, షార్టేజ్ టైం పీరియడ్ అంటే T3 T4 సైకిల్స్ వస్తాయి, అంటే హాఫ్ Q2 T3 ప్లస్ హాఫ్ Q2 T4 బై 4. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ Q2 కామన్ తీస్తే కనుక T3 ప్లస్ T4 బై 4. ఓకే, ఇప్పుడు టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ ఐసీని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, యాన్యువల్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ ప్లస్ యాన్యువల్ షార్టేజ్ కాస్ట్ ప్లస్ సెటప్ కాస్ట్ అవ్వాలి. సో యాన్యువల్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ అంటే హాఫ్ Q1 T1 ప్లస్ T2 బై 2 ఇంటూ C1 ప్లస్ యాన్యువల్ షార్టేజ్ కాస్ట్ అంటే హాఫ్ Q2 ఇంటూ T3 ప్లస్ T4 బై T ఇంటూ C2 ప్లస్ సెటప్ కాస్ట్ అంటే RC3 బై Q. ఓకే, నౌ ఎలిమినేటింగ్ Q1, T1, Q2 అండ్ T4. సో దాని ప్రకారం we know that Q1 is equal to T2R, T1 is equal to R T2 by K minus R, Q2 is equal to T3R, next T3 is equal to T3R by K minus R, and T is equal to T1 plus T2 plus T3 plus T4. ఓకే, ఇవన్నీ మనకు తెలిసిన అజంప్షన్సే మళ్ళీ రాసుకున్నాం. సో దాని ప్రకారం దట్ ఈజ్ ఈక్వల్ టు T1 అంటే R T2 by K minus R ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4 అంటే R T3 బై K మైనస్ R. నెక్స్ట్ ఇక్కడ T3 ప్లస్ 2T ఇంటూ K బై K మైనస్ R అంటే ఇంతకుముందు మనం దీన్ని సింప్లిఫై చేసిన ప్రొసీజర్ ఏదైతే వచ్చిందో ఫాము, దాన్ని అంతటిని ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాము. ఇప్పుడు ఇన్వెంటరీ టోటల్ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ ఉంది కదమ్మా, టోటల్ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ ఐసీ ప్లేస్లో ఇక్కడ ఇదంతా కూడా సబ్స్టిట్యూట్ చేసి రాసుకుందాము. అంటే హాఫ్ ఇంటూ C1 T2R ఇంటూ T2R బై K మైనస్ R ప్లస్ T2 ప్లస్ T3R C2 ఇంటూ T3 ప్లస్ T3R బై K మైనస్ R హోల్ డివైడెడ్ బై T3 ప్లస్ T2 బై K మైనస్ R ఇంటూ K ప్లస్ R C3 బై Q. ఓకే, ఇక్కడ మనం K మైనస్ R ఇంటూ 1/2 C1 R T2 ఓకే కామన్ తీస్తే కనుక R T2 ప్లస్ T2K మైనస్ R T2 బై K మైనస్ R ప్లస్ C2 R T3. అగైన్ ఇక్కడ LCM తీసుకుంటే కనుక T3K మైనస్ R T3 ప్లస్ R T3 బై K మైనస్ R డివైడెడ్ బై T2 ప్లస్ T3 ఇంటూ K. ఓకే, ఇక్కడ R T2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ అలాగే R T3 క్యాన్సిల్ చేయండి. ఓకే, మిగిలిన టర్మ్ కనుక ఇక్కడ రాసుకున్నట్లయితే 1/2 ఇంటూ C1 R. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేస్తే T2 స్క్వేర్ K ఇంటూ K మైనస్ R బై K మైనస్ R ప్లస్ C2 R T3 స్క్వేర్ K ఇంటూ K మైనస్ R బై K మైనస్ R డివైడెడ్ బై T2 ప్లస్ T3 ఇంటూ K ప్లస్ RC3 బై Q. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఫామ్ అంతటినీ కూడా మనం సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాము. ఓకే, దెన్ R/2 ఇంటూ C1 T2 స్క్వేర్ ప్లస్ C2 T3 స్క్వేర్ బై T2 ప్లస్ T3 ప్లస్ C3 K మైనస్ R బై K ఇంటూ T2 ప్లస్ T3. దెన్ IC ఈజ్ ఈక్వల్ టు RK బై 2 ఇంటూ C1 T2 స్క్వేర్ ప్లస్ C2 T3 స్క్వేర్ ప్లస్ C3 K మైనస్ R బై T2 ప్లస్ T3 ఇంటూ K. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని విత్ రెస్పెక్ట్ టు
T2 తోటి పార్షియల్ డెరివేటివ్ అప్లై చేద్దాం. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఫార్ములా రిప్రజెంటేషన్ ఇచ్చేసారు. ఎందుకంటే ఇక్కడ ఐసీ అనేది యొక్క పార్ట్ అంతా కూడా మనకి లెందీ డెరివేషన్ అవుతుంది. ఈ యొక్క ఐసీని విత్ రెస్పెక్ట్ టు T2 తోటి కనుక మనం పార్షియల్ డెరివేటివ్ అప్లై చేసినట్లయితే కనుక మనకి ఫైనల్గా వచ్చే ఫార్ములా T2 స్టార్ ఆర్ నాట్ తోటి కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, square root over 2c3c2 into 1 minus r by k by r into c1 plus c2 into c1. Next, partially differentiate IC with respect to T3. Next, ఇదే సేమ్ IC ఫంక్షన్ ని with respect to T3 కనుక మనం partial derivative అప్లై చేసినట్లయితే T3 not is equal to square root over 2c3c1 into 1 minus r by k whole divided by r into c1 plus c2 into c2. Next, ఇప్పుడు using optimum value of T2 and T3 we obtain the Q0. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ యొక్క ఆప్టిమమ్ వాల్యూస్ అంటే ఐసీని పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేయడం ద్వారా వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదమ్మా, T2 నాట్ అండ్ T3 నాట్, వీటి ద్వారా మనం ఆప్టిమమ్ వాల్యూ ఆఫ్ క్యూని మనం కన్సిడర్ చేయొచ్చు. సో అంటే దాని ప్రకారం Q0 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఓవర్ 2rc3 ఇంటూ c1 ప్లస్ c2 బై c1 c2 ఇంటూ 1 బై 1 మైనస్ r బై k, అండ్ దీన్నే దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ 2rc1 c3 ఇంటూ 1 మైనస్ r బై k బై c1 ప్లస్ c2 ఇంటూ c2. ఓకే, ఇవి డైరెక్ట్ ఫార్ములా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఫైనల్గా ఆప్టిమమ్ క్వాంటిటీ Q0ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా. నెక్స్ట్ అలాగే టోటల్ మినిమం కాస్ట్ ఈజ్ గివెన్ బై ఐసీ నాట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ 2rc1 c2 c3 ఇంటూ 1 మైనస్ r బై k బై c1 ప్లస్ c2. సో థ్యాంక్ యూ.